హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి బ్రెయిన్ ట్రస్ట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ రిలేటెడ్ హైర్ చేస్తున్నారు. మీకు తెలుగు చదవడం రాయడం వస్తే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కాంట్రాక్ట్ పద్ధతికి హైర్ చేస్తున్నారండి. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీకు నచ్చిన టైంలో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. హవర్లీ బేసిస్ కింద పేమెంట్ అయితే ఇస్తారు. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. వ్యూయర్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ అఫీషియల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయింది. ఎలాంటి థర్డ్ పార్టీ సైట్ కాదు. ఇందులో ₹1 కూడా ఫీ అయితే ఇన్వాల్వ్ ఉండదు. తెలుగు లింగ్విస్టిక్ QA స్పెషలిస్ట్ రిమోట్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. వారానికి కనీసం 20 గంటలు అయితే పని చేయాల్సి ఉంటుంది. ఈ రోల్లో మనకి హవర్లీ బేసిస్ కింద పేమెంట్ అయితే చేస్తారు. ప్రజెంట్ ఇండియా లొకేషన్లో తెలుగు లాంగ్వేజ్ రిలేటెడ్ హైరింగ్ చేస్తున్నారు. సో మీకు తెలుగు వచ్చుంటే ఈ పొజిషన్స్కి మీరు ఎలిజిబుల్లే. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ దిస్ హవర్లీ రిమోట్ కాంట్రాక్ట్ రోల్ అని ఇచ్చారు. యూ విల్ వర్క్ యాజ్ తెలుగు క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్ అని చెప్పి. సో సూపర్ ఆపర్చునిటీ కదా. మరి ఈ రోల్లో మనం ఏం చేస్తాము? AI జనరేట్ చేసిన తెలుగు టెక్స్ట్ని చెక్ చేస్తాము. అక్యురసీ, ఫ్లూయెన్సీ, గ్రామటికల్గా కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా స్పెల్ చేస్తున్నా, టోన్ ఎలా ఉంది, మీనింగ్ ప్రిజర్వేషన్. సో మనం అడిగింది ఒకటి, అది చెప్పేది ఇంకోటి చెప్తుందా, లేదా కరెక్ట్ సమాధానం ఇచ్చిందా, ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతుందా, ఇవన్నీ చెక్ చేయాలి. సో ఫార్మాటింగ్ థింగ్స్ కూడా హ్యాండిల్ చేయాలి. సో బేసిక్గా మీకు తెలుగు చదవడం రాయడం వచ్చుండాలి ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి. అండ్ వ్యూయర్స్, మన తెలుగు లాంగ్వేజ్కి వీళ్ళు చాలా హై అయితే పే చేస్తున్నారు. ఇవన్నీ కూడా MNC కంపెనీస్ ఎవరైతే ఈ AI చాట్ బూట్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ త్రూ అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి. సో అస్సలు మిస్ అవ్వకండి వ్యూయర్స్. ఇంట్లో నుంచి డీసెంట్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుందామన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ రోల్కి ఎవరు ఎలిజిబుల్? ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. మెన్షన్ చేశారు చూడండి, బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్. మీరు డిగ్రీ చదివినా PG చదివినా, అది తెలుగు కావచ్చు, ఇన్ తెలుగు కావచ్చు, ట్రాన్స్లేషన్, కమ్యూనికేషన్, జర్నలిజం, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్ ఎనీ రిలవెంట్ డొమైన్, ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మీరు నేటివ్ ఆఫ్ తెలుగు అయి ఉండాలి, ఆర్ఎల్స్ మీకు తెలుగు మాట్లాడడం రావాలి, ఈజీగా గ్రాస్ప్ చేయాలి. ఇంగ్లీష్లో ఇచ్చింది తెలుగులో కన్వర్ట్ చేయడము, ఐ మీన్ టు సే AI కన్వర్ట్ చేస్తుంది, మనం చెక్ చేయాలి. ఓకే, మీకు తెలుగు రైటింగ్, ఎడిటింగ్, ట్రాన్స్లేషన్, లోకలైజేషన్ వీటి మీద ముందు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ లీడింగ్ ఆర్ సపోర్టింగ్ రిమోట్ టీమ్స్ ఆఫ్ ట్రైనర్స్, annotators, reviewers, editors is strongly preferred అని ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వ్యూయర్స్, ఇక్కడ చాలా క్లియర్గా కీ రెస్పాన్సిబిలిటీస్లో మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మెన్షన్ చేశారు. లైక్ AI జనరేట్ చేసిన టెక్స్ట్ని మానిటర్ చేయాలని, AI చాట్ బూట్స్ని ట్రైన్ చేయాలని, వాటిని క్వశ్చన్స్ అడిగి అది ఎలా రెస్పాన్స్ అవుతుందో చెక్ చేయాలని, వాటి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ పార్ట్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ని స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అప్లై అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూయర్స్, ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్, ఎవ్వరూ కూడా జాబ్ కోసం మనీ అడిగితే పే చేయకండి, అది ఫ్రాడ్ అని ఖాయమవుతుంది. సో ఇది మాత్రం మీరు గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్.